వన్. ఈరోజు అయితే మనం డైలీ బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నార్మల్గా అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. దానికోసం అయితే ఈరోజు సండే కదా అని చెప్పి నార్మల్గా అయితే వెళ్తున్నాము. అయితే బ్లాగ్ అయితే తీస్తున్నాను. డీమార్ట్ దగ్గర మాట, అందుకని నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అంటే ఇక్కడ అయితే చాలా దగ్గర అని చెప్పేసి ఎప్పుడు బండి మీద వెళ్ళే కన్నా నడుచుకుంటూ వెళ్తేనే ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అయితే వెళ్తున్నాను. చూపిస్తాను. హైవే మీద నుంచి అయితే వెళ్తాము. హైవే పక్కన అయితే ఉంటుంది. పక్కన అయితే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. నైట్ టైం ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. అక్కడ కరెక్ట్గా లైట్స్ కూడా బాగా వేస్తున్నారు. లైట్స్ కూడా వేసాక చూపిస్తాను. ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్, హైవే దగ్గర అని. హైవే అయితే ఎక్కాము. ఇక్కడైతే ఆడుకున్న క్రికెట్ లాంటిది బాక్స్ క్రికెట్ అయితే పెట్టారు. ఇక్కడ హైవే మాట చుట్టూరు అయితే కొండలు అయితే ఉంటాయి. చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి అయితే హైవే మాట. చుట్టూరు అయితే కొండలు అయితే ఉంటాయి. పొద్దున్నైతే గట్టిగా అయితే వర్షం అయితే పడ్డది. దానివల్ల అయితే ఇక్కడ అంతా వాటర్గా అయితే ఉన్నాయి. ఇదిగోండి హైవే అని చెప్పాం కదా, ఇదే హైవే. చెన్నై కోల్కతా హైవే మాట ఇది. NH45 అంటారు కదా, అదే ఇది. ఇక్కడైతే బాక్స్ క్రికెట్ కూడా ఉంటుంది. ఇక్కడైతే చర్చ్ మాట, ఇది తుని చర్చ్. ఈరోజు సండే కదా, మార్నింగ్ అయితే అయింది. ఇప్పుడు నైట్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా ఎగ్జిబిషన్, అదిగోండి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళాక కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, బాక్స్ క్రికెట్ అని చెప్పాం కదా, ఇక్కడైతే నైట్ టైం అయితే బాగా అయితే మ్యాచ్లు అయితే వాడతారు. ఇక్కడైతే ఇక్కడ పక్కన అయితే ఉంది కదా, ఇది పడిపోయింది. ఇది మొన్న గాలికి ఎక్కువ అయితే పడడం వలన అడిపోయింది. ఇక్కడైతే వాలీబాల్ ఒకలాంటి మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే పడిపోయింది మొన్న గాలికి. ఇదిగోండి బాక్స్ క్రికెట్. ఇదైతే పసుపుల సంత మాట. ఇది అయితే పశువుల సంత పక్కన అయితే ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. అయితే పశువులు డైలీ అయితే పాలు అయితే ఉంటాయి. ఫ్రెష్ పాలు అయితే ఉంటాయి. గేదెలు అంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. నా సండే కాబట్టి మార్నింగ్ అయితే గేదెలు కొనుక్కోడానికి అయితే వస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఊళ్ళో అయితే విలేజెస్ అయితే. పక్కనైతే ఎగ్జిబిషన్ మాట. ఎగ్జిబిషన్ కూడా చూపిస్తాను. ఇదే అయితే ఎగ్జిబిషన్, బటర్ఫ్లై ఎగ్జిబిషన్. మా హనీబీన్ బటర్ఫ్లై ఎగ్జిబిషన్ మాట. ఇక్కడైతే డైలీ అయితే ఉంటుంది. నైట్ అయితే ఉంటుంది 6 o'clock నుంచి అయితే. పక్కన అయితే డీమార్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని దగ్గరలో అయితే ఉంటాయి. డెవలప్డ్ ఏరియా కాబట్టి ఇలా అయితే ఉంటుంది. ఇదే డీమార్ట్. లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడైతే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇదిగో డీమార్ట్ రోడ్ ఇది. అందరు ఇక్కడ సండే కదా, రష్ ఎక్కువ అయితే వచ్చారు. చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు కూడా. వీకెండ్ కాబట్టి అందరూ ఎక్కువ మంది అయితే వస్తారు. అలాగే పక్కన అయితే ఎగ్జిబిషన్ కూడా ఉంది కాబట్టి ఎగ్జిబిషన్ ఇలా డీమార్ట్ తీసుకుని ఎగ్జిబిషన్ కూడా వెళ్తారు. ఇదిగోండి డీమార్ట్. ఇదైతే పార్కింగ్ ఏరియా మాట. ఇదైతే కార్స్ ఆటోస్ పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ దాకానే ఆ పక్క ముందునే మొత్తం అంతా అయితే బైక్స్ ఏరియా ఇది అంతా. ఇంకా ఇక్కడ విలేజెస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది పెద్దది. అందుకే అందరు ఎక్కువ మంది ఇక్కడికి ఎక్కువ సజెస్ట్ చేస్తారు. వాళ్ళ వలన ఎక్కువ మంది అయితే వచ్చారు వీకెండ్ కాబట్టి. అదే నా వీకెండ్ కాకపోతే మినిమం కొంచెమే వస్తారు. 50% అవుతుంది. ఈరోజు 100% అయిపోద్ది. ఇదండి అది పక్కన ఉన్నదేమో అని ఆఫీసెస్ మాట. అక్కడ ఉన్న వాళ్ళది డీమార్ట్ వాళ్ళది మాట. అది ఆ పార్కింగ్ అయితే. లోపలైతే కెమెరా చూపించరు కాబట్టి ఇక్కడితో ముగిస్తాను. వెళ్తున్నప్పుడు అయితే తీస్తాను. ఫ్రెండ్స్, నైట్ వ్యూ అని చెప్పాను కదా, నైట్ ఇలా అయితే ఉంది. కలర్ఫుల్గా అయితే ఉన్నారు. జనాలు అయితే ఎక్కువ మంది అయితే వస్తున్నారు. సండే కదా, నేనైతే ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు సండే కాబట్టి ఇలా అయితే ఉంది. ఈరోజు వీడియో అయితే రేపు పొద్దున అయితే వస్తుంది. క్లారిటీగా చూడండి. పక్కన డీమార్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే డీమార్ట్లో అయితే ఉన్నాము. నైట్ వ్యూ కోసం అయితే ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. ఇదే నైట్ వ్యూ.